హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను ఇంగ్లీష్ లోని చిన్న చిన్న పదాలకి అంటే నేను తెలుగు పదాలు, తెలుగు సెంటెన్స్ అన్నవి రాస్తాను, తెలుగు వాక్యాలు. వాటిని ఇంగ్లీష్ లో మనం ఏ విధంగా మాట్లాడదాం, ఏ విధంగా ఫామ్ చేయాలి, రోజు మనం వాడేవే. తర్వాత ఇంత ముందు క్లాస్ లో ఏవైతే ఉదాహరణలు చెప్పానో వాటి మీదే నేను చెప్తాను అనమాట. అంటే తెలుగులో వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ లోని ఏమని అంటారో నేను ఇవాళ చెప్తాను. ఇది ఇంగ్లీష్ అయితే. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. చూడండి, తెలుగులోని నేను 6 గంటలకి మేల్కొంటాను అంటే నేను 6 గంటలకి నిద్ర లేస్తాను. దీన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటాము? నేను అంటే ఏంటి? ఐ. చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. మేల్కొంటాను అన్నదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎవేక్. ఐ ఎవేక్ ఎట్ ఎన్ని గంటలకి? 6 గంటలు, 6 o'clock. నేను 6 గంటలకి మేల్కొంటాను. ఐ ఎవేక్ ఎట్ 6 o'clock. చూడండి, దీని మీదే క్వశ్చన్స్ ఎన్ని వస్తాయో, WH క్వశ్చన్స్ వస్తాయి, SR లో క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు క్వశ్చనింగ్. నేను 6 గంటలకి మేల్కొంటానా? క్వశ్చనింగ్ అనమాట. నేను 6 గంటలకి మేల్కొంటానా అంటే డూ. మీకు డూ టేబుల్స్ కూడా చెప్పాను, ఎలాగా చేయాలన్నది, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలన్నది కూడా చెప్పాను. ముందు క్లాసులో వెళ్ళి చూడండి, కొత్తగా ఎవరైనా క్లాస్ చూస్తే. డూ ఐ, నేను అంటే ఐ. డూ ఐ ఎవేక్ ఎట్ 6 o'clock? క్వశ్చనింగ్ ఎప్పుడైనా చేస్తే డూ అన్నది ముందు ఉపయోగించాలి. అయితే ఇప్పుడు మనం ఈ రెండిటికి ఆన్సర్స్ ఏమని ఇవ్వాలి? ఇప్పుడు 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనము ఏమని ఇవ్వాలి చూడండి. అప్పుడు అయితే దీనికి మనం ఆన్సర్ ఏమని ఇవ్వాలి? నేను 6 గంటలకి మేల్కొంటానా అని అడిగితే అవును, నీవు 6 గంటలకి మేల్కొంటావు. తెలుగులో ఇలాగే కదా చెప్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు చూడండి. అవును, ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎస్. నీవు అంటే యు వస్తుంది. యు ఎవేక్ ఎట్ 6 o'clock. ఇది ఇంగ్లీష్ లో సెంటెన్స్. అవును అంటే ఎస్, నీవు అంటే యు, ఎవేక్ మేల్కొంటాను 6 o'clock. అర్థమవుతుందా? ఒకవేళ మీరు మేల్కోలేదనుకోండి, అప్పుడు మీరు ఏమని అంటారు? నో అంటే లేదు. నీవు 6 గంటలకి మేల్కోవు అంటే నో. లేదు, లేదుని ఇంగ్లీష్ లో నో అంటాం కదా, నో. నీవుని యు, చేయడం లేదు కదా అంటే నువ్వు మేల్కోవట్లేదు కదా, యూ డోంట్ ఎవేక్ ఎట్ 6 o'clock. అట్ 6 o'clock. చూడండి, మేల్కొంటాను అంటే ఎస్, యూ ఎవేక్ ఎట్ 6 o'clock. నువ్వు మేల్కోవట్లేదు అని అంటే నో, యూ డోంట్ ఎవేక్ ఎట్ 6 o'clock. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది. అయితే మరి నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కొంటాను? నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కొంటాను? చూడండి, నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కొంటాను అని అంటే ఎప్పుడు అంటే ఏంటి? వెన్. ఫస్ట్ వెన్. వెన్ డు ఐ ఎవేక్ ఎట్ 6 o'clock? వెన్ డు ఐ ఎవేక్ ఎట్ 6 o'clock? నేను ఎప్పుడు 6 గంటలకు మేల్కొంటాను అంటే ఇంగ్లీష్ లో ఏమంటాము? వెన్ డు ఐ ఎవేక్ ఎట్ 6 o'clock ఇంగ్లీష్ లో అంటాం. అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? నేను ఎప్పుడు 6 గంటలకు మేల్కొంటానంటే నీవు ప్రతిరోజు 6 గంటలకే మేల్కొంటావు. అప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఏమని రాయాలి? నీవు అంటే ఏంటి? యు ఎవేక్ ఎట్ 6 o'clock. ఇక్కడ ఏమని ఉంది? ప్రతిరోజు అని ఉంది కదా. ప్రతిరోజుని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎవ్రీడే. వెన్ డు ఐ ఎవేక్ ఎట్ 6 o'clock?
చూడండి, నేను ఎప్పుడు 6 గంటలకి మేల్కొంటాను. ఇంగ్లీష్ లో వెన్ డు ఐ అవేక్ ఎట్ 6 o'clock. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. నీవు ప్రతిరోజు 6 గంటలకి మేల్కొంటావు. యు అవేక్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. ఇప్పుడు వెన్ తో వచ్చింది కదా, ఇవి WH. అయితే నువ్వు ఎలా మేల్కొంటావు 6 గంటలకి అన్నదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఇప్పుడు చూద్దాము. చూడండి, నీవు ఎలా మేల్కొంటావు 6 గంటలకి. ఎలా అన్నది ఫస్ట్ హౌ. హౌ డు ఐ అవేక్ 6 o'clock. ఇంగ్లీష్ లో ఇది క్వశ్చన్. హౌ డు ఐ అవేక్, నేను ఎలా మేల్కొంటాను. నేను ఎలా మేల్కొంటాను 6 గంటలకి అంటే హౌ డు ఐ అవేక్ 6 o'clock. అంటే దానికి ఆన్సర్ ఏంటొస్తుంది, నువ్వు 6 గంటలకి సంతోషంగా మేల్కొంటావు. ఇంగ్లీష్ లో ఏమంటాము, యు అవేక్ 6 o'clock హ్యాపీలీ. ఎవరు మేల్కొంటారు 6 o'clock కి, హూ అవేక్. చూడండి, ఎవరు అంటే ఇక్కడ హూ. ఎవరు మేల్కొంటారు 6 o'clock కి అని అంటే హూ అవేక్, హూ డు అవేక్ ఎట్ 6 o'clock, హూ డు అవేక్ 6 o'clock. క్వశ్చనింగ్ అలాగొస్తుంది. అంటే ప్రజలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు మేల్కొంటారు అంటే ప్రజలు 6 గంటలకి మేల్కొంటారు. ప్రజలు అంటే ఏంటి, పీపుల్ అవేక్ ఎట్ 6 o'clock. ఇది ఈ రోజు పాజిటివ్ క్వశ్చన్స్. అంటే మీరు చేసే వాటికి మీరు క్వశ్చనింగ్ ఇచ్చాను, ఆన్సర్ ఇచ్చాను, అంటే పాజిటివ్ గా ఇచ్చాను, నేను లేస్తాను ఇన్ని గంటలకి అని. మరి చేయలేని వాటికి ఎలాగ చెప్పాలి, క్వశ్చనింగ్ ఎలా తయారు చేయాలన్నది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. చేయలేని వాటికి మనం డోంట్ ఉపయోగిస్తామని ముందు క్లాసుల్లోనే చెప్పాను. ఒకసారి మీరు ముందు క్లాసులు మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే ఇంగ్లీష్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయిన ఇంగ్లీష్ క్లాసెస్ మీకు కనబడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ తో పాటు BEDకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. సోషల్ మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి ఛానల్లో. ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే మీకు కనబడతాయి. ఆ సబ్జెక్ట్ పేరుతోనే ప్లేలిస్ట్ లో. ఇది ఇవాళ ఇంగ్లీష్ లోని క్వశ్చనింగ్ ఎలా తయారు చేసుకోవాలి అంటే తెలుగు చెప్పాను, దానికి ఇంగ్లీష్ లో ఎలా తయారు చేయాలి అన్నది కూడా చెప్పాను, సెంటెన్సెస్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.